ఈనాటి 7వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. ఇప్పటివరకు మనం అల్లరి సోముడు 9వ పాఠం పూర్తి చేసి ఉన్నాము. ఇప్పుడు 10వ పాఠం పండగలకు స్వాగతం పలుకుతూ మీకు పరిచయం చేస్తున్నది, మీకు విశదీకరిస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఎప్పటిలాగా పాఠ్యాంశం ప్రారంభించేటప్పుడు మీకు ఒక చిత్రాన్ని చూపించడం మనకు అలవాటు కదా. ఈ చిత్రాన్ని మీరు మౌనంగా గమనించండి. ఏమేమి ఉన్నాయి, ఏమిటో విశేషాలు చర్చిద్దాము ఇప్పుడే. నిశ్చితంగా గమనించినట్లయితే ఎడమవైపు పైన వినాయక స్వామి, ఇద్దరు విద్యార్థులు నమస్కారం చేసుకుంటున్నారు. కుడివైపు మామిడికాయలు, కింద పాత్రలో చెరుకుగడ్డతోటి ఉన్నటువంటిది ఏదో ఉందంటే అది ఉగాది పండగని సూచిస్తోంది. మొదటిది వినాయక చవితిని సూచిస్తోంది. పిల్లల ఆనందంతో టపాసులు కాలుస్తున్నారంటే అది ఉగాదిని సూచిస్తోంది. మరి యొక్క మహిళ ముగ్గులు వేస్తున్నట్టుగాను ఉందంటే సంక్రాంతి పండుగనది సూచిస్తోందని మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ మన యొక్క పండగలు. ఈ పండగలు, ఈ నేటి పాఠ్యాంశం పండగలు మీకు పరిచయం చేస్తున్నాము. పండగలు ఎందుకు జరుపుకుంటాము, వాటి యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవటం ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ముఖ్య ఉద్దేశము గమనించినట్లయితే భారతీయులందరూ మత సామరస్యంతో అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెలులాగా జీవించాలి. కుల మత విద్వేషాలు లేని భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. భారతదేశంలో అనేక మతాల వారు ఉన్నారు, అనేక కులాల వారు ఉన్నారు. అందరూ కూడా ఏ మతానికి సంబంధించినటువంటి పండుగలు జరుపుకుంటున్నారు. ఏ మతానికి సంబంధించినటువంటి ఆ మతపు సాంప్రదాయాలను అనుసరించి, సందర్భాలను అనుసరించి అనేక పండుగలు జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగలు జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు జరుపుకుంటున్నామంటే మత సామరస్యం, మన యొక్క భక్తిని చాటడానికి, దాని ద్వారా ఒక ఉద్దేశాన్ని సమాజానికి, ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలి అనేటువంటి దాంతో మనము పండుగలు జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పండుగలు దాంట్లో ఒక విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు. దాంట్లో కవిత మాట్లాడుతోంది, చూడండి. శిరీష, ఈ మధ్య 2-3 రోజులుగా నువ్వు బడికి రావటం లేదు, ఏమైంది? శిరీష, నాకు జ్వరం వచ్చింది, ఈరోజే తగ్గింది, రేపు బడికి వద్దామని అనుకుంటున్నాను. కవిత, మన తెలుగు మాస్టర్ గారు పండుగల గురించి ఒక వ్యాసం రాసుకురావాలి అన్నారు. అందులో అన్ని మతాల వారిని గురించి రాయాలి అని చెప్పారు. ఉపాధ్యాయుడు తెలుగు మాస్టారు తెలుగు పాఠ్యాంశం చెబుతూ కవిత వాళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు పండుగల గురించి ఒక వ్యాసం, ఎస్ఐ అంటాం కదా మనం, అది రాసుకురమ్మన్నారు. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటండి? అందరూ అన్ని పండుగల గురించి, అన్ని మతాల పండుగల గురించి రాయమని చెప్పారనమాట. కాబట్టి దాని ద్వారా కవిత, శిరీష బడికి రావటం లేదు, కవిత శిరీష్ని అడగటం జరుగుతోంది. ఈ యొక్క సంభాషణలో, సంభాషణ అంటే 2-3 మధ్య జరిగేటువంటి మాటలను సంభాషణ అంటారు. శిరీష సమాధానం ఇస్తోంది, చూడండి. మనకు దీపావళి గురించి తెలుసు, అబీదా, మేరీ వాళ్ళని అడిగి వాళ్ళ పండుగల గురించి రాద్దాము. కవిత, దీపావళి గురించి మా అమ్మగారిని అడుగుదాము. శిరీష, నువ్వు ఇప్పటివరకు మా అమ్మగారిని చూడలేదు కదూ, మా అమ్మ పేరు లక్ష్మి అంటోని లక్ష్మివారి ఇంటికి వెళ్ళింది. అమ్మా. లక్ష్మి, ఏమిటమ్మా? శిరీష, నువ్వు ఇలా కూర్చో కవిత. అమ్మా, మాకు దీపావళి గురించి చెప్పు, ఒక వ్యాసం రాయాలి. శిరీష, కవిత వారి ఇంటికి వెళ్ళారు. శిరీష వాళ్ళకి దీపావళి గురించి తెలుసు, అబీదా, మేరీని వాళ్ళ యొక్క పండుగల గురించి తెలుసుకుందాం, వాళ్ళ యొక్క పేర్లను బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి వాళ్ళ యొక్క పండుగలు తెలుసుకుందాం అనుకున్నాము. అయితే శిరీష అడుగుతోంది, వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి. ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారిని దీపావళి గురించి చెప్పమని అడుగుతున్నారు. లక్ష్మి సమాధానం ఇస్తున్నారు. లక్ష్మి, మన పండుగలలో చాలా సాంప్రదాయం ఉన్న పండుగలు దీపావళి.
మనం ఈ పండగ ఆశ్వేజ మాసం చివరి రోజున జరుపుకుంటాం. ఇంగ్లీష్ నెలలలో అక్టోబర్ నెలలో కానీ నవంబర్లో కానీ వస్తుంది. శిరీష: ఓహో అలాగా, మరి దీపావళి గురించి వివరంగా చెప్పమ్మా. లక్ష్మి: పూర్వకాలంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు జనాన్ని చాలా బాధలు పెట్టేవాడు. అందుచేత శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో నరకాసుర వధ జరిగింది. సరే, దీపావళి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దీపావళి రోజుని శ్రీకృష్ణుడు నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని తన భార్యతో సహితం వెళ్ళి భార్యే వధించింది. భార్య సత్యభామ నరకాసురుడితో యుద్ధం చేసి వధించడం జరిగింది. కాబట్టి అది చెడి మీద విజయం సాధించిందన్నమాట. కాబట్టి దాన్ని నరకాసుర వధ కింద, దానికోసం మనం దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నామని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? లక్ష్మి గారు చెప్తున్నారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? శిరీష, కవిత ఇద్దరు అక్కడ ఉండి ఎందుకు వచ్చారు? పండుగల గురించి, వాటి యొక్క సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి రాగా లక్ష్మి, శిరీష వాళ్ళ అమ్మగారు చెప్తున్నారన్నమాట. సరే, చెడు మీద మంచి విజయం సాధించింది. స్త్రీలు కూడా పురుషులులాగా యుద్ధం చేయగలరనే సత్యభామ నిరూపించింది. నరక చతుర్దశి నాడు నరకాసుర వధ జరిగింది. అందుకు అందరూ అమావాస్య నాడు ఆనందంతో దీపాలు వెలిగించి పండగ చేసుకుంటున్నారు. అందుకే దీపావళి పండగ అయ్యింది. నిజానికి ఇది నరకాసుర వధ అని మన సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగే నార్త్ ఇండియా వారు ఇది పాటిస్తున్నట్టు జరుగుతోంది. మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధం చేశాడు. సత్యభామ ఈ యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణుడిని సత్యభామ తనతో యుద్ధం తీసుకెళ్ళమని ఒకసారి కోరగా, నీవే యుద్ధం చేసేటువంటి సందర్భం వస్తుందని వరగొట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో నరకాసురుడిని వధించడానికి నరకాసురుడికి వరం ఉంది, స్త్రీ చేతిలోనే సంహరింపబడతాడని. కానీ తలపొగరుతో వ్యవహరించి సత్యభామతోటి యుద్ధానికి దిగాడు. ఇది మీకు వచ్చే తరగతిలో 8వ తరగతిలో చక్కటి పద్యకావ్యం ఉంది. సత్యభామ బాణాలు వేస్తుంటే వర్ణించినది పోతనమాట్యులు బహుచక్కగా వర్ణించడం జరిగింది. అది మనం ఆ తరగతిలో తెలుసుకుందాం. తర్వాత ఇది స్త్రీలు కూడా పురుషుల్లాగే యుద్ధం చేయగలరు అని నిరూపణ అయ్యింది. తర్వాతది కవిత. అయితే ఆ గెలుపునే మనం పండుగగా జరుపుకుంటున్నామన్నమాట. మన ఇళ్లలో మట్టి ప్రమిదలలో నూనె పోసి ఒత్తులు వెలిగించి దీపాన్ని వెలిగిస్తామో కదా. లక్ష్మి. దీపావళి అంటే దీపాల వరస, దీపపు వెలుగులు జ్ఞానానికి గుర్తు. అజ్ఞానాంధకారాన్ని ప్రాలద్రోలి మనకు సందేశం ఇస్తున్న పండగ దీపావళి. ప్రాలదోలమని ఎటువంటిది నిర్మూలించాలి? అజ్ఞానాంధకారం. అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటిలాగా ఉంటుంది. దాన్ని జ్ఞానము అనేటువంటి దీపంతో వెలిగించాలి. అంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవటమే మనము చేస్తున్నటువంటి దీపం వెలిగిస్తున్నట్టు జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం అన్నమాట. అందుకే దీపావళిని మనము జరుపుకుంటున్నామని లక్ష్మి గారు చెప్తున్నారు. తర్వాత అంశంలో శిరీష మాట్లాడుతోంది. మనం కాకర పొవ్వొత్తులు, మతాబాలు, టపాకాయలు, భూచక్రాలు, బాంబులు లాంటివి ఎన్నో కాల్చి ఎంతో సంబరంగా పండగ చేసుకుంటున్నాం. లక్ష్మి. నిజం చెప్పాలంటే మనం మితిమీరి బాణసంచాలు కాలుస్తున్నాం, చాలా డబ్బులు తగిలేస్తున్నారు. శిరీష. పోమ్మా నువ్వు మరీను. కవిత. మీ అమ్మగారు టపాకాయలు అసలే కాల్చవద్దు అనటం లేదు కదా, మితిమీరి కాలుస్తున్నామని చెప్తున్నారు. సరే, మనం అబిదా వాళ్ళ ఇంటికి వెళ్దామా? సరే, ఇక దీపావళి వచ్చిందంటే ఇదొక ముఖ్యమైన పాయింట్, ఇదొక ముఖ్యమైనటువంటి సందేశం. చాలామంది మితిమీరినటువంటి ఉత్సాహంతో డబ్బు చాలా ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ప్రయోజనమా అపాయమా ఏమిటి వస్తుంది? ఉపకారం ఏమొస్తుంది? ఎక్కువగా టపాకాసులు కాల్చడం వల్ల
కాలుష్యం ఏర్పడుతోంది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. నిజానికి దీపావళి పండుగ రోజుని నెక్స్ట్ వచ్చేటువంటి శీతాకాలంలో దోమలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి టపాసుల వలన దోమలు సంహరింపబడతాయి. కాబట్టి కొంచెం మితంగా టపాకాసులు కాలుస్తే చాలు. కానీ మనం మితిమీరి చాలా టపాసులు కాల్చడం వలన, బాణాసంచా కాల్చడం వలన అనారోగ్య పాలు అవుతున్నాము. వాతావరణంలో మనము కాలుష్యాన్ని నిర్మిస్తున్నామని తెలుసుకోవాలి. లక్ష్మి, అబిద వాళ్ళు ఇల్లు దగ్గరే, త్వరగా వెళ్ళొచ్చాయి. కవిత అబిద వాళ్ళ ఇంటికి చేరుకున్నట్టుంది, అబిద అని పిలుస్తోంది. అబీద మాట్లాడుతోంది. ఎవరు? ఓష్, కవిత శిరీష ఇద్దరూ వచ్చారా? మా పండుగ గురించి చెప్పమని అబ్బాజాన్ అడిగాను. మా అబ్బాజాన్ పేరు మతిన్ అహ్మద్. అబ్బాజాన్, మతిన్, క్యా బేటీ? ఓహో, మీ దోస్తులు వచ్చారా? కూర్చోండి. అబీద, మన పండుగల గురించి చెప్పండి అబ్బాజాన్. మతిన్, ముస్లింల పండుగలలో ముఖ్యమైనది ఈద్ ఉల్ ఫితర్. మా క్యాలెండర్ హిజ్రీ సంవత్సరాలలో ఉంటుంది. మొదటి నెలలో మొహరం, అయితే చివరి నెల జిల్హజ్. ఇది ఒక్కొక్క పండుగ, హిందువుల పండుగలో దీపావళి గురించి తెలుసుకున్నట్టుగా ఇక్కడ ముస్లింల పండుగలో కూడా మనం అది చెప్పుకుంటున్నాం. ఏం చెప్తున్నారు? మతిన్ అహ్మద్ అతని పేరు. అబ్బాజాన్ అంటే తండ్రి గారు అని అర్థం అన్నమాట. అడిగితే చక్కగా తండ్రి గారు క్యా బేటీ అని పలకరించారు. మీ దోస్తులు వచ్చారా? కూర్చోండి అని చెప్పారు. ఏం చెప్తున్నారు? ముస్లింల పండుగలలో ముఖ్యమైనది ఈద్ ఉల్ ఫితర్. వాళ్ళ క్యాలెండర్ హిజ్రీ సంవత్సరాలలో ఉంటుంది. మొదటి నెల మొహరం, అయితే చివరి నెల జిల్హజ్ అన్నమాట. అయితే దీన్నే మనం రంజాన్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. రంజాన్ ఆ నెలలో 9వది. ఆ నెల చివరిలో చంద్రోదయం రోజున మేము ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటాము. శిరీష, మేము ఈ నెల పేరు మీద రంజాన్ అనుకుంటున్నాము. అయితే పండుగ పేరు ఈద్ ఉల్ ఫితర్ అన్నమాట. మనము ఈద్ ఉల్ ఫితర్ అంటాం, కొంచెం ఇదైపోయి రంజాన్ పండుగ అంటున్నాం. వాళ్ళు కూడా ఉపవాసాలు చాలా చేసి పరమ నిష్ణాతులై సమాజానికి మేలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈనాటి ఇంటి పనిని చూడండి. దీపావళి గురించి మీరు ఏమి గ్రహించారో రాయండి. దీపావళి గురించి, నరకాసుర వధ గురించి, సత్యభామ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. దీని గురించి మీరు ఏం ఆలోచించారు, ఏం విన్నారు, ఈనాటి అంశంలో మీరు రాయండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. వచ్చే తరగతిలో పండుగలు పూర్తి చేస్తాం. అంతవరకు శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.